బావా నువ్వేమో ఇక్కడ డ్యాన్సులు వేస్తున్నావు, చిందులు వేస్తున్నావు, అక్కడేమో నన్ను ఊర్లు అదే 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 నన్ను మింగపెడుతుంది. ఊరికి పోతే నన్ను బాగా వంగబెట్టేస్తున్నారు. నువ్వేమో రావాలి జగన్, కావాలి జగన్ అంటున్నావు. అక్కడ ఆ గుడివాడి నాని గురించే నన్ను కొన్ని క్వశ్చన్లు వేస్తున్నారు. దానికి ఆన్సర్లు చెప్పలేక నేనేం చేయలేక నీకే పెట్టిన చూడు వెనక చూస్తే నీకు అర్థమైంది. దానికి ఏం చెప్తావు నిన్ను అదే వాళ్ళకి చెప్తా. ఏం చెప్తావు? ఎవరు ఇంకా రాష్ట్ర ప్రజలు అందరూ అనుకోరాదు. ఆయన మన నాన్న ఓన్లీ గుడివాడికే అంకితం కాదు కదా, ఆయన మొత్తం స్టేట్ కాదు అసలు పూర్తి జాతీయ లీడర్ అయిపోయింది ఆయన ఇప్పుడు. నువ్వు ఆ క్వశ్చన్లు అందరూ నన్ను అడిగినారు, నువ్వు ఒక్కొక్క దానికి ఆన్సర్ చెప్తే అదే చెప్తా వాళ్ళకి కూడా. వద్దురే కెమెరాలు ఎక్కడ పెట్టద్దు. 2024లో మొదలైన కొడాలి నాని రాజకీయ విధ్వంసం అంట. విధ్వంసం ఎందుకు అయింది? ఇంకా నువ్వు ఒక్కొక్కటి చదివితే అర్థమవుతుంది విధ్వంసం ఎందుకు. మరి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలవగానే పక్క నియోజకవర్గంలో ఒక దళిత రైతు చనిపోతే ఆ మృతదేహాన్ని తెచ్చి శవ రాజకీయం చేయడం కరెక్ట్ కాదా? అంటే శవ రాజకీయం తినాక ఇప్పుడు మనం శవ రాజకీయాలు ఇది ఇప్పుడు కాదు, 2004 నుంచే మొదలైంది. మన పార్టీలో ఉన్నాడు కదా, మన పార్టీలో ఉండేవాడు ఎవడైనా సరే శవ రాజకీయాలు చేసుకుంటేనే వాడు జీవితం బాగుంటది. అర్థం కదా? శవ రాజకీయాలు చేస్తేనే వాడు జీవితం బాగుండేది. మర్డర్ చేయి, అటెంప్ట్ మర్డర్ పోయి, నువ్వు ఆయుధాలు దా, ఆయుధాలతో పని చేయి, నీకు పదం ఉంటది. ఎప్పుడో ఈడు మొదట శవ రాజకీయాలు చేస్తాడు. అందుకే జాతీయ లీడర్ అయిపోయాడు మనకి. వాంబే కాలనీలో దళిత నాయకుడు గుడివాడ రత్నాకర్ ను బూటు కాలితో తన్ని అవమానించడం కరెక్ట్ కాదా? తంతాము దళితుడే కదా, మనకు దళితులు అంటే డోర్ డెలివరీ చేసిన నా కొడుకులో మనం అవునులే. ఇప్పుడు తనటం బూటు కాలుతో తన్ని పాటనే అంత నొప్పి అయితే ఎట్టా తంతాం తన్నించుకో. ఇదే ఎక్స్ట్రాలు మాట్లాడితే కోయాల్సి వస్తుంది. అది కూడా చెప్తున్నా. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన తర్వాత నువ్వు చేసిన మోసానికి తలెత్తుకోలేక వంకా విజయ్ రైలు కింద పడి చనిపోవడం నిజం కాదా? అంటే అంటే మోసానికి అవమానం పడి రైలు కింద పడినాడు. దాన్ని నేను పోయి తోసాను. రైలు కింద నువ్వు కావరా అని చెప్పినాను. నేను చెప్పినానంట బా. మరి మన మొహం చెప్పినాడా? కొడాలి నాని అన్న చెప్పినాడా? లేదు, చెప్పలా. లేదు. గిడిపి పడింది దానికి. నేనేం చేశాను? మోసం చేశాము. సావు అందుకు ఎవరు చెప్పాను సావుమని? నువ్వు చేసావు, మాకేం సంబంధం పక్క. అడపా బాబ్జీని ఆర్థికంగా రాజకీయంగా ఇబ్బంది పెట్టి ఆయన మృతికి పరోక్షంగా నువ్వు కారణం కాదా? ఇది కూడా అదే. ఇప్పుడు మనం ఉన్నాం బావా, మనం ఉన్నాం. మన 10 రూపాయలు లెక్క కావాలంటే ఊడిచ్చాడు. అవును, ఊడిచ్చాడు. సార్ తెచ్చుకోవాలా, పనులు జరుపుకోవాలా, వచ్చినప్పుడు మళ్ళా ఇచ్చాము. మా ఓడి ఈడాడా. ఇప్పుడు మనం ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళకి ఏమో జవాబు చెప్తాం కదా, ఇవ్వాలా తీసుకున్నాక. మా ఓడి ఈడు కదా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాడు, ట్యాక్స్ వేసాడు, అయిపోయింది ఖలాస్. లెక్క ఇచ్చేదిలా ఈ మనిషి అయిపోయినాడు. పక్క ఇంకేంది? నువ్వు అడిగా ఎవడు అడుగుతాడు మనల్ని అంత మోడు. ఉద్యోగులు, చిరు వ్యాపారులు కొద్దిగా కూడబెట్టి కొనుక్కున్న చైతన్య నగర్ కాలనీలో 66 ఫ్లాట్లను నీ అనుచరులతో ఆక్రమించడం నిజం కాదా? తీసుకున్నాము. 66 ఫ్లాట్లే కదా. అధికారంలో ఉన్నావు, అధికారంలో ఉన్నాము, తీసుకుంటాము. ఎవడు పెరిగేది? నేను శాసనసభ్యుడిగా ఉన్నాను బావా, నాకేది కావాలంటే అది చేసుకుంటావో. నన్ను ఎవడు అడిగేది? సంతకం పెట్టరా అంటే పెడతారు అధికారులు. అవును. ఎవడు మన ఎదురుగా ఎవడు వచ్చి మాట్లాడేవాడు? అవును. మాట్లాడే దొమ్మ ధైర్యం ఉన్నది ఎవడికన్నా? అసెంబ్లీలో మాట్లాడే సాహసం చేస్తాడా? అదే కదా. నిండు అసెంబ్లీలో యావత్ మన ఆంధ్ర రాష్ట్రం అంతా చూసేటువంటి అసెంబ్లీలోనే ఈ అమ్మ మొగుడు చెప్పినాడా? పుట్టకా నవ్వులుతా మన బాధలు ఏదో మనకు ఉన్నాయి. ఎవడు అడిగా నా కొడుకు? అవును. ఎందుకు ఎవడు ఇవన్నీ నీ క్వశ్చన్లు పంపించింది? ఏం చేస్తాం? కొంతమంది నీ క్యాంప్ ఆఫీస్ లో ఒక దళిత ఎంఆర్ఓ పై దాడి జరిగితే కనీసం కేసు కూడా పెట్టే పరిస్థితి కూడా లేకుండా చేయడం నిజం కాదా? ఎంఆర్ఓనే తహసీల్దారే కదా,
కొడతాంగా తంతాం కాలుతో. కలెక్టర్కే దిక్కు లేదు, ఐఏఎస్ ఐపీఎస్లకే లేదు దిక్కు. అదే కదా, తహసీల్దార్ ఏంది, అదే కదా, తహసీల్దార్ దేవుడు అది. ఇది ఆడైనా సరే బయటకు వచ్చిందంటరా, ఇది నీ క్యాంప్ ఆఫీస్ లో కొట్టిందా, అదే అన్న క్యాంప్ ఆఫీస్ లో కొట్టిందా? లేదు, నువ్వు వచ్చిందా? లేదు. జగనన్న కాలనీలో ప్రభుత్వం సేకరించిన భూమి మెరక చేయడానికి 28 కోట్లు కేటాయిస్తే సగం కూడా మట్టి తోలకుండా బిల్లులు చేయించుకుని పేదల సొమ్మును మింగడం నిజం కదా? మింగుతాము. అధికారంలోకి ఎందుకు వచ్చింది? మా ఇంట్లో పిల్లలు పుస్తులే ఉన్న దానికొచ్చి మీకు పెట్టాలా ఎట్టా అని నేను అనింది కాదు, అన్నా రాంబాబు అన్నాడు. అవును, అప్పుడు అన్నాడు, రాంబాబు ఆయన అది పెద్ద సెన్సేషన్ అయిందిగా మాట అన్నాడు. మరి ఇంకా మనం అంతే కదా, సంపాదించుకునే ఎంత ఎన్ని కోట్లు, 28 కోట్లే కదా, 8 కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టలాడా? 8 కోట్లు కూడా ఖర్చు పెట్టలా, 10 కోట్లు అయితే వెనకేసుకున్నాము. ఏమవుతుంది? మందిని మార్బలాన్ని సాకొద్దా మరి? ఏం మా భూములు అమ్మే ఉన్న దాఖలు నిలనా? తలా 50 వచ్చి తీసినామంటే వెనకెత్తి జై నాని అన్న అంటా ఉంటారు. అంతేగా మరి. మొన్న ఒక రోజు అడుగుతున్నాడు, అన్నయ్య అడుగుతున్నాడు, కొడాలి నాని జై నాని, జై కొడాలి నాని, జై కొడాలి నాని అని అంటున్నాడు. ఆ స్థాయిలో కూర్చాం మనం. ఇబ్బందులు అయినా కూడా గెలుస్తాం. లక్ష మెజారిటీ గుడివాడలో, లక్ష మెజారిటీ ఖచ్చితంగా గెలుస్తాం బా మనకే లక్ష. నాని అంటే ఏందనుకుంటావు కథ. అదే విధంగా చూస్తే అధికారంలోకి వచ్చి మంత్రి అయినాక పౌర సరఫరాల శాఖలో 100 కోట్ల కుంభకోణాలు నిజం కాదా? నిజమే. ఏందంట ఇప్పుడు పెరుగుతారా? ఏమన్నా పెరిగేది ఏమన్నా ఉంటే గుడివాడ వాళ్ళకు నువ్వు చెప్పు. ఏమన్నా పెరిగేది ఉంటే కొడాలి నాని అన్నను, మన నానిని 2024లో చిటికే చెప్తున్నా, దమ్ముంటే కొడాలి నాని అన్న ఓడించి మళ్ళీ నా దగ్గరికి రండి. మా పార్టీ తరఫున నేను చెప్తున్నా, మా పార్టీ తరఫున ఖచ్చితంగా ఓడించి రమ్మను. అవలేదు అంటే ప్రజల్లో మార్పు రాలేదనుకుంటున్నాం. ఏం రాదు, అంతే. రైస్ మిల్లర్ల వద్ద నుంచి తీసుకున్న సొమ్ము హైదరాబాద్ లో ఆదాయపు శాఖ అధికారులు నీ ఆఫీసులో పట్టుకోవడం నిజం కాదా? రైస్ మిల్లర్ల దగ్గర తీసుకున్నాం లెక్కప్పుడు సంతాలు అంటే పన్ను కట్టాలి, ట్యాక్స్, జే ట్యాక్స్ మాదిర గుడివాడలో గుడివాడ ట్యాక్స్ కట్టాల్సిందే. బుక్లు కూడా ఉంటాయి ట్యాక్స్, కానీ అన్న ట్యాక్స్ అని చెప్పి ఉంటుంది. గుడివాడ ట్యాక్స్ వచ్చా ట్యాక్స్ కడితేనే ఇన్ని పనులు జరిగేది, లాంటి జరగవు. అంతేగా మెత్తగా మాట్లాడతాం, నిద్రపోలా రాత్రి నిద్రపోయినా బావా, ఏం చేస్తాం బావా? వాడి గురించి తెలుసుకుంటే నిజాలు బయలు గమ్ముతున్నాయి నాకు. నీ అనుచరులు అడ్డం పెట్టుకుని, ఇసుక క్వారీలో అడ్డగోలుగా దోచుకోవడం నిజం కదా? అవును, నిజమే. అవును, వారని పాసుకోవాలి. ఇసుకేంద్ర స్వామి ఎర్రచందనం రాయలసీమ జిల్లాలో, మన రాయలసీమ జిల్లాలో చూచురా, ఇసుక ఏమి, మైనింగ్ ఏమి, ఎర్రచందనం ఏమి, గంజా ఏంది, శనగా చేస్తారా మన వైసీపీ వాళ్ళ వాడు ఇసుక తోలుకున్నాడు పాపం, అంతే కదా? ఆ ఇసుక వల్లే కదా రోడ్లు కూడా పాడైపోయినా సరే. మన ఇసుక వల్లే కదా ఇప్పుడు టిప్పర్, మనోడు టిప్పర్ డ్రైవరే కదంట స్వామి. మరి క్లీనర్ కానించి మళ్ళీ డ్రైవర్ కానించి మళ్ళీ ఇప్పుడు అంచెలంచెలుగా వాడిని చంపి ఈయన చంపి శవం పట్టుకొని ఈ శవం పట్టుకొని ఇప్పుడు ఈ స్థాయిలోకి వచ్చినాడు. బందులే కాదనా? కాదు బావా, అసలు పుష్ప సినిమా తీసిందే అన్న బయోగ్రఫీ అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు. కరెక్టేనా? అది నిజమే. అది మళ్ళీ రేపు రాబోయే ఎపిసోడ్ లో మాట్లాడదాం. గుడివాడ గెడ్డం గ్యాంగ్ ఒకటి తయారు చేసుకుని గుడివాడలో కొందరు ఆస్తులను కబ్జా చేయడం నిజం కదా? ఆస్తులు కాదు, నువ్వు బిల్డర్వు, బిల్డింగ్ కడుతున్నావు, మనోళ్ళు అడుగుతారు, అవును మాకు ఇంత ట్యాక్స్ కట్టు, అన్నం కావాలా, అన్న పంపించినాడు, అన్న మనసు మేము కట్టడు అంటాడు. గడ్డం గ్యాంగ్. అబ్బా, అంటే ఎవరున్నా ఉన్నారు చూడండి స్వామి, మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. ఇది ఎన్ని ఎవరున్నా బయట ఇంటేను లేదు, ఎవరినర్లే, మన ఇద్దరు కాబట్టి మాట్లాడుకుంటాం. ఇబ్బందిలే, ఎవరు ఉన్నాయనుకో, నాకు ఒకటి రికార్డ్ చేసి దొబ్బినా అంటే పోతుంది వంగ దోసుకొని. అందుకని ఇప్పుడు మొన్న ఎవడురా, మొన్న పేరు మర్చిపోతున్నా, మైలవరం ఉంది కాన్స్టిట్యున్సీలో మాట్లాడుతా ఉన్నా. అవును, ఇప్పుడు రికార్డ్ చేసి దొబ్బినాడు దాంట్లో యూట్యూబ్ లో. వీళ్ళు ఇప్పుడు కాదు బావా, వాలంటీర్లు కూడా మొత్తం మారిపోయినారు బావా. వాళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చి కూర్చుంటున్నారు, ఫోన్లు ఇట్లా పక్కన పెడుతున్నారు, రికార్డ్ ఎవడో వాలంటీర్ ఏంటో నేను కనుక్కుంటా. గుడివాడలో ఎప్పుడూ లేని విధంగా క్యాసినో పెట్టించడం నిజం కాదా? క్యాసినో మరి అభివృద్ధి కాదు అది, గోదాకా పోకుండా.
అన్న ఏదైనా ముందు చూపుతూ ఉంటాడు మధ్య. అవును. ఇప్పుడు నువ్వు క్యాసినో పోవాలంటే ఏడికి పోవాలా? గోవా గోవా పోవాలా? అవును. ఫ్లైట్ లో పోతావు, లేదంటే ట్రైన్ కి పోతావు, లేదంటే కారులో పోతావు. రోడ్డు మార్గాన్ని పోతే నీకు ఇబ్బందులు, అంటే యాక్సిడెంట్ జరగచ్చు, సాగవచ్చు, బతకచ్చు, కాళ్ళు పోవచ్చు, చేతులు పోవచ్చు, కళ్ళు పోవచ్చు, మనిషే పోవచ్చు. అవును. ఇంత బాధ వద్దని చెప్పి గుడివాడలో పెట్టాడు బా. అది తప్పదా? అది అభివృద్ధే కదా. అది అభివృద్ధే కదా. మరి ఎక్కడే ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా క్యాసినో అనేది భూమి మీద పెట్టేదానికి లే. అవును. నీకు తెలుసదే? అవును. నీకు బొక్క తెలుసు, పర్మిషన్ లేదు కదా. పర్మిషన్ లే. అవును. ఎక్కడైనా సరే సీలోనే ఉండాలి, వాటర్ దాంట్లో షిప్ లోనే ఉండాలి. దీని ఎక్క రోడ్లో పెట్టి ఆడించాడు క్యాసినో. మనోడు సముద్రమే తీసుకొస్తాడు కాస్తే. నైట్ రోడ్లో ఆడించాడు. మరి డాలర్స్ పిలిపించినాడు, అంటే కాయిన్స్ ఇచ్చారు. అవును. నేను ఇప్పుడు పోలేదులే. ఈ ఉంటాయి చూడు, కాయిన్స్ ఉంటాయి, వాటిని వాళ్ళు డిస్ప్యూట్ చేసి వాళ్ళు డాలర్స్ అంటారు. అమ్మాయి సగం బట్టలు వేసుకొని ఉంటారు. అచ్చా, చీర్చుకొని చూడొచ్చు. 5,000 చెయ్యి, అది వేరు ఇది వేరు. వాళ్ళని పిలిపించాడు. మళ్ళీ డాన్స్ ఎవడు అడిగా నా కొడుకు అస్సలకి బిస్సగా ఉంటదిలే. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే గుడివాడను నువ్వు నీ గడ్డం గ్యాంగు చేసే అరాచకాలలో ఉలిక్కి పడలేదా అంట. అరాచకాలకు గుడివాడ ఉలికి పడలేదా అంట. ఉలికి పడాలనే కదా చేసేది. ఉలికి పడాలనే కదా. మరి ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ నువ్వు ఇచ్చిన కోచింగ్లు అయితే చదివినా నేను. సరేనా? ఇట్లాంటి ఇవన్నీ అవులే. మనం చేసాటి మనం చేరాటి మన పార్టీకి తెలియని వాళ్ళకి నాన్నకు తెలియదు కాదు. అవును. ఇవన్నీ తెలిసినట్టియే. కొత్తగా ఉంటే ఎత్తుకోరా, మాట్లాడదాం. ఎవరికి చెప్పొద్దు. ఖచ్చితంగా బా. నేను మళ్ళా చెప్తున్నా, ఎవరికి చెప్పొద్దు. 1,00,000 మెజారిటీతో గుడివాడలో నాని గెలుస్తా ఉన్నాడు. సరే బా, నేను ఇదే చెప్తాను. ఇదే చెప్తాలే. 1,00,000 మెజారిటీ తగ్గకుండా గెలుస్తాడు ఖచ్చితంగా బా. సరే, ఓకే బా, రైట్.